ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నారు. నేను మళ్ళీ జనంలోకి వస్తున్నా, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నెల నుండి నేను ప్రజల్లోకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి టైటిల్ పెట్టేశారు. సో ప్రజల్లోకి వస్తున్నా, పాదయాత్రలు చేపడుతున్నా, నియోజకవర్గ వారీలుగా తిరుగుతా అంటూ పర్టికులర్గా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో నాయకులకిను దిశానిర్దేశాలు చేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే వారానికి 7 రోజుల్లో 4 రోజులు పాదయాత్ర చేస్తాను, మొత్తం తిరుగుతానని చెప్పారు. 2 రోజులు మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలను కలుస్తారంట. మిగిలిన ఒక రోజు మాత్రం ఫుల్ రెస్ట్లో ఉంటారంట. సో ఆయన యొక్క షెడ్యూల్ ఇలా పెట్టుకున్నారు. తప్పేం లేదు, ఎందుకంటే 2027లోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. సో ముందుగానే నేను సిద్ధపడుతున్నా, మొత్తం రంగం సిద్ధం చేసుకుంటానంటూ ప్రజల్లోకి ఎలా అని చెప్పి భావిస్తున్నారు. సో మంచిదే. అంటే ప్రజలు ఒకవేళ మర్చిపోతారేమో, ఇప్పుడు నుండే గుర్తు చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకున్నాడు. సో ఇదంతా వేరే విషయం. అయితే ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ప్రభుత్వంలోనంట వ్యతిరేకత వచ్చేస్తుందంట. వచ్చే ఇంకా 3 నెలల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఇంకా మందే ప్రభుత్వం, ఇక ఈసారి తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో 175 సీట్లు కొట్టబోతున్నాం అంటూ ధూమ్ధామ్గా జగన్మోహన్ రెడ్డి జోష్ నింపేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అయితే ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఖాళీ అవుతూ ఉంది. ఒకసారి చూసుకుంటే అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంకా అసభ్యకర పోస్టులు పెడుతున్నటువంటి సోషల్ మీడియానంతా ఏరి పారేస్తూ ఉన్నారు. సుమారు 50,000 మందికి పైగా అలాంటి వారి మీద నిఘా ఉంది. ఇందులో ఆల్రెడీ 20,000 మంది మీద నోటీసులు ఇష్యూ అయినాయి, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయినాయి. సో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది 41 నోటీసులు తీసుకుని బయటకు వచ్చారు. ఇదంతా ఒక లెవెల్లో ఉంది. కొంతమంది మీద పర్టికులర్గా నిఘా పెట్టారు. కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంది. అంటే గతంలో వీళ్ళు మంత్రి పదవులు చేపట్టారు, కొంతమంది ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవులు చేపట్టారు, వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. ఎందుకంటే ప్రతి శాఖలో అవినీతికి పాల్పడ్డారు అంటూ పక్కా ఆరోపణలు. ఎందుకంటే మన బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క లెక్కలు చెప్తుంటే ఆలోచించాలంటే కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయాలను చూడండి, ఎన్ని అవకతవకలు. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఎన్ని రకాలుగా పెంచినటువంటి ధనం అంతా ఏమైంది? ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందంటూ కూటమి ప్రభుత్వం చూపిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి దీని మీద క్లారిఫికేషన్ ఇస్తే ఏదో ఒక అంశం బయటపడేది. కానీ అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి నేను బయట మాట్లాడతాను, ప్రజలకు లెక్కలు చూపిస్తానని నమ్మరు కదా. అసెంబ్లీ ఉన్నది ఎందుకు? వాదోపవాదాలు. అక్కడ ఏంటి? అధికార పక్షం, ప్రతిపక్షం ఇస్తేనే వస్తాను, లేకపోతే రానంటున్నాడు. కానీ ఆ ప్రతిపక్షం లెక్క రావాలంటే కాస్త 18 సీట్లు కానీ 6 లెక్కలోకి రావాలి. కాబట్టి అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే రాదన్న విషయం అందరూ తెలుసు. దీన్ని పాయింట్అవుట్ చేసుకొని ప్రతిపక్షం ఇవ్వట్లేదు కాబట్టి నేను రావట్లేదు, ఇస్తే వస్తా అని చెప్పి అంటాం. ఒకవేళ ఇచ్చినా సరే నాకు మైకులు ఇవ్వట్లేదు, మైకులు కట్ చేస్తాను, ఆ మాత్రం దానికి వెళ్ళిపోయినా ఒకటే, అదేదో బయట కూర్చొని మాట్లాడుకుంటానని చెప్పి బయట ప్రెస్ మీట్లు పెడుతున్నా. కానీ ప్రజలు నమ్మరు కదా. ప్రజలకి ఎక్కడ చెప్పితే అక్కడే పాయింట్ నోట్ చేసుకుంటారు కదా. బిల్లులు ప్రవేశపెట్టేది, బిల్లులు ఆమోదం తెలిపేది, ఒక బిల్లు మీద సవరణలు జరిగే, ఒక బిల్లుని దాని పూర్తి చర్చలు జరిగేదంతా అసెంబ్లీలోనే కదా. అలాంటప్పుడు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడి పలానా దాని గురించి చేస్తే సరిపోయేది. ఈ రోజున 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే దాని గురించి బయట నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంత చేయలేదు, 6 లక్షలే చేసాం, 3 లక్షలు చేస్తామంటే ఎవరు నమ్ముతారు? అంటే అక్కడ మాట్లాడినే కదా పాయింట్అవుట్ చేస్తారు. సో అక్కడ వ్యవహారాల గురించి మాట్లాడుకోవాలి తప్ప బయట దాని గురించి పర్టికులర్గా తీసేసేయండి. అయితే 14 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది. ప్రతి శాఖలో అవినీతి జరిగింది. ప్రతి మంత్రి పదవి చేపట్టిన ప్రతి ఒక్కరిలో కొంత అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమైనా ముందుకు కదిలితే ఇలాంటి వారి మీద ఉచ్చి బిగిస్తుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చూసుకుంటే కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు వెళ్ళి, వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డికి నోటీసులు వెళ్ళి, వీళ్ళు ప్రతి ఒక్కరి మీద నోటీసులు వెళ్తా ఉన్నాయి. అప్పుడు ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పెద్ద హేమహేమి నాయకుల మీద కూడా నోటీసులు వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే అవినీతి చిట్ట జగన్మోహన్ రెడ్డి మీద రోజుకో కేసు బనాయించబోతా ఉన్నారు, రోజుకో కేసు పెడుతున్నారు. ఒక పక్కన చూసుకుంటే అదాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాల్లో
1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటే దాని మీద కేసు బనాయించబడింది. అది కాకుండా ఇంకోటి రీసెంట్గా నిన్న 1500 కోట్ల రూపాయలు జగనన్న కాలనీల్లో జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి ఇళ్లల్లో 1500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి నిన్న ఒక కేసు నమోదైంది. ఇలాంటి రకరకాల కేసులు. ఇంకొకటి షర్మిల ఆస్తి తగాదాల కేసు ఒకటే. ఇలా ప్రతి దాంట్లో అవినీతి శాఖలో ప్రతి దాన్ని ఇలా నాశనం చేసిన దాంట్లో ఇదో కేసు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్లు కట్టుకున్నాడని అదో కేసు. 12 కోట్లు పెట్టి ఆ తాడేపల్లి గేట్ కట్టని చెప్పి అవన్నీ కేసులు ఒకదాని వెంబడి ఒకటి కేసులు బనాయిస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఈ రోజున వస్తానే స్వీకరిస్తారా? ఎందుకంటే పథకాలు ఇచ్చేసాం పథకాల్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని కోతలు విధించారు, ఇవన్నీ లెక్కలోకి రావాలి కదా. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ప్రజలు స్వీకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కనీసం వినడానికైనా బాగుందా? ఒక పక్కన పార్టీ క్యాడర్ను సరిగ్గా నడపట్లేదు, పార్టీ క్యాడర్లో ఎవరో సరిగ్గా పట్టించుకునే విధానం లేదంటూ కార్యకర్తలు చాలామంది బయటకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వస్తారా? అసలు మీరు వద్దు మొర్రో అని చెప్పి ఎక్కడ 150 160 సీట్లు వచ్చి నీకు 11 సీట్లు ఇస్తే మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వస్తానంటావా? ప్రజల్లోకి వస్తే నువ్వు ప్రజలు స్వీకరిస్తారా? 11 సీట్లు వచ్చిన నువ్వు ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ఏ రకంగా తిరుగుతావయ్యా జగన్మోహన్ రెడ్డి? పథకాల విషయంలో మాట తప్పావు, చేస్తారన్న పరిపాలన అన్నింటిలో మాట తప్పావు, నీ పార్టీ క్యాడర్ను సరిగ్గా నడపలేదు, ఉన్న నాయకులు సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు, గెలిచిన ఎమ్మెల్యేలకి కనీసం నీ యొక్క లోనకు వచ్చి నీతో సంప్రదింపులు జరగడానికి కనీసం నీ దగ్గరికి అపాయింట్మెంట్ కూడా లేకుండా ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు కదా. సకల శాఖ మంత్రి ప్రవీణ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే సరిపోయేదన్నట్టు ఆయనతోనే కలిసి ఆయనే మాట్లాడి పంపించేసేవాడు. నీ దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు అయ్యి కార్యకర్తలను పట్టించుకున్న విధానం ఏది ఇవన్నీ ఒకసారి చూడాలి కదా. రీసెంట్గా నువ్వు ఓడిపోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి అనేక మంది కార్యకర్తలు నీ దగ్గరికి వస్తే అక్కడ నీ సెక్యూరిటీ గార్డ్స్ ఎలా ప్రవర్తించారనుకున్నావు? మొబైల్ ఫోన్స్ ఇసిరేసి కింద పడేసి బయటకు పండని చెప్పి కార్యకర్తలను తరివేశారు. అలాంటి కార్యకర్తలు అక్కడ కార్యకర్త మాటను ఎలాంటి చేయబట్టే ఓడిపోయావు, ఇప్పటికైనా ఆయన తగ్గించుకుంటే మంచిదని చెప్పి ఒక కార్యకర్త రివర్స్ అయ్యి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేటట్టు మాట్లాడాడు. మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి కదా. అంటే నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్మేసి మళ్ళీ నిన్ను స్వీకరిస్తారు అనుకుంటున్నావా? కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలను ఉద్దేశించి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ వస్తుంది. అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఏమి చేయాలన్నా ఏమి చెందాలన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలు నమ్మే ప్రసక్తిలో ప్రజలు లేరు. నువ్వు ఎన్ని మాట్లాడు, ఎన్ని ప్రసంగాలను చేయి, ఎన్ని ప్రచారాలను చేయి, ఏ రకంగానే చేయి, కానీ ప్రజల్లో మాత్రం మార్పు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం కోరుకున్నారు. ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 పథకాలు కూడా అవలంబిస్తారు. వచ్చిన 6 నెలల్లోనే అన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే సూపర్ 6 పనులు కూడా జరుగుతూ ఉంటాయి. 6 నెలల్లోనే 5 సంవత్సరాల పరిపాలన అయిపోలేదు కదా. 6 నెలల్లో సూపర్ 6 పథకాలు ఇవ్వడం అంటే పెద్ద విషయమా? ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూ వస్తారు. ఏమనుకున్న బురద జల్లి రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. రాబోయే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం. మీరు ప్రజల్లో తిరిగినా తిరగకపోయినా ఏది చేసినా చేయకపోయినా పర్టికులర్గా మీరు ఎన్ని పనులు ఎన్ని ప్లానింగ్లతో వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు.